నమస్కారం. ఒంగోలు న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, నిష్ణాతులైన చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు మరియు శస్త్రచికిత్స వైద్య నిపుణులు ఒక బృందంగా ఏర్పడి మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ నందు చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలు, ఇన్వేసివ్ చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల రెడ్డి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా అన్ని రకములైన సూపర్ స్పెషాలిటీ వైద్య సర్వీసులను అందరికీ అందుబాటులో గత 10 సంవత్సరాల నుండి అందిస్తున్నామని, చెన్నై, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు పరిమితమైన క్లిష్టతరమైన చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలను ఒంగోలు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చామని, నాణ్యమైన వైద్య సేవలను 24 గంటలు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందిస్తున్నామని, చిన్నపిల్లల గుండె చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు డాక్టర్ బెనెడిక్ట్ రాజ్, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి వైద్య బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత జనాభా ఎక్కువగా ఉన్న మన జిల్లాలో చిన్నపిల్లల్లో వచ్చే గుండె వ్యాధికి చికిత్స అందిస్తున్నందుకు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. పెద్దలలో వచ్చే గుండె జబ్బుల వైద్య చికిత్స కన్నా చిన్నపిల్లల్లో వచ్చే గుండె వ్యాధులకు చికిత్స చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని, వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్య నిపుణులు ఉంటేనే చికిత్స సాధ్యపడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి వెంకటేశ్వర్లు, రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ హరికుమార్ రెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్లో చిన్నపిల్లలకు సంబంధించి గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు, అట్లాగే ఇన్వేసివ్ చికిత్సలు కూడా చేస్తున్నారు. ఆ సందర్భంగా మరీ చిన్నపిల్లలకి ఇటీవల కాలంలో 10 మందికి వాళ్ళు ఈ గుండె జబ్బుల నుంచి కాపాడారు. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అట్లాగే అభినందనలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా ప్రధానంగా గ్రామీణ ప్రాంతం. ఒక ఒంగోలు పట్టణం తప్ప మిగతావి మనం పట్టణాలు అన్నా కూడా వాటన్నింటిలో కూడా మనకు పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంది. సో అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో మరి గుండె జబ్బులకు సంబంధించి చక్కటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి ఒక ఏర్పాటు ఉండడం చాలా సంతోషం. నేను మొదట ఆశ్చర్యపోయాను, చిన్నపిల్లలకు కూడా ఇంత చక్కగా ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తున్నారా అని. మనం ఒకసారి గతం చూసుకుంటే ఇట్లా చిన్నపిల్లలకి ఏమైనా గుండె జబ్బులు వస్తే మనం చెన్నైకి కానీ లేదా హైదరాబాద్కి కానీ లేకపోతే మనకు ఆంధ్రలో నెక్స్ట్ దగ్గర విజయవాడ లాంటి నగరాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే. అట్లాంటిది మరి ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి, ముఖ్యంగా చాలా క్రిటికల్ డిసీజ్ అయినటువంటి హార్ట్ డిసీజెస్కి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యం అందించడం అనేది మనందరం సంతోషించే అంశం. ఇందాక డాక్టర్ సంతోష్ కుమార్ గారు చెప్పినట్టు
గతంలో ఒకసారి నేను నెల్లూరు జిల్లాలో డిఆర్ఓ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా పనిచేసేటప్పుడు చిన్నపిల్లలకు అంటే ముఖ్యంగా చిల్డ్రన్ కేటగిరీ తీసుకున్నాం. అంటే చిల్డ్రన్ అంటే మనకి డెఫినేషన్ ప్రకారం 13 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి గుండె జబ్బులతో బాధపడే వాళ్ళందరినీ కూడా మేము విస్తృతంగా గ్రామ స్థాయిలో హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించిన తర్వాత వాళ్లకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం. కొంతమందికి కేవలం మరి టాబ్లెట్స్తోనే అంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్తోనే నయం చేయవచ్చు, మరి కొన్ని కంపల్సరీగా. And just to brief you for a minute about Sanghmitra Hospital and particularly cardiac sciences గురించి. ఇంత జంబో టీమ్ ఉండే కార్డియాక్ సైన్సెస్ ఉండే హాస్పిటల్ ప్రకాశం జిల్లాలో లేదు యాక్చువల్లీ. అండ్ టు బిగిన్ విత్ 24/7 కార్డియాథొరాసిక్ సర్జన్ ఎక్కడా లేరు. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ లైక్ పీడియాట్రిక్ కార్డియాలజీకి సంబంధించి చేసే చాలా అరుదైన ఆపరేషన్స్ అవి ఇక్కడ చేస్తున్నందుకు చాలా గర్వకారణం ఉంది. ఇన్ దిస్ సెంటర్ 6 నెలల పాప దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళ వరకు కార్డియాక్ సైన్సెస్ సర్వీసెస్ అందిస్తున్నాము. సో ఐఎమ్ హ్యాపీ టు బి అసోసియేటెడ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. హాస్పిటల్ స్టార్ట్ చేసి 2011లో అప్పుడు ఒక క్యాత్ ల్యాబ్ పెట్టుకుని ఓన్లీ యాంజియోప్లాస్టీ స్టార్ట్ చేసాము. తర్వాత స్లోగా కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసాం. 2015లో కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసాం. అదే ఫస్ట్ ఆంధ్రాలో ఒంగోలు డిస్ట్రిక్ట్లో కార్డియాక్ సర్జరీ చేసింది. సో కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత మనం వచ్చి ఆంధ్ర డివైడ్ అయ్యింది. ఇప్పుడు 2014లో అప్పుడు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ, పీడియాట్రిక్ కార్డియాలజీ సెటప్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. అప్పుడు మన దగ్గర ఇక్కడ పిల్లలకి ఏదైనా సర్జరీ చేయాలా, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అంటే మెడ్రాస్కో హైదరాబాద్కో పంపించాల్సి ఉండాలి. సో అది చూసుకుని రమేష్ హాస్పిటల్ విజయవాడలో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. 2016లో ఉంది. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ, కార్డియాలజీ అన్ని స్టార్ట్ చేసి అది ఆరోగ్యశ్రీ కూడా కవర్ అవుతున్నది. అది స్టార్ట్ చేసిన ఉండి ఆ టీంలో ఉండి ఇప్పుడు అన్ని రమేష్ హాస్పిటల్లో పీడియాట్రిక్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ మనం చేస్తున్నాం. అది వివరాలు లాయర్పేట సాయిబాబా మందిరంలో శనివారం రాత్రి సాయినాథునికి పుష్పయాగాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. లాయర్పేట సాయిబాబా మందిరం వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లాది సుబ్బలక్ష్మి, సెక్రటరీ హరిప్రియ, వై సాయిబాబా, హరినాథ్ రెడ్డి, విజయ్ కుమార్, సాయిరాజ్, శ్రీనాథ్ రెడ్డి, ప్రమీల మరియు లాయర్పేట షిరిడి సాయిబాబా మందిర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి సాయినాథుడికి ఇన్ని రకాల పుష్పాలు ఉంటే వీళ్ళు దత్తశాస్త్రం చేస్తూ పక్షులుగా మనకు స్వామివారికి పుష్పయాగం చేస్తుంటారు. ఎందుకంటే అన్ని యువతల సమర్థుడు సాయినాథుడు కాబట్టి మనకునేటువంటి అభిష్టాలని, మనకునేటువంటి కోరికని ఆయన మనసులో ప్రార్థన చేసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ కూడా మొదలైపోయి సాయినాథుని మనందరూ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకునేటువంటి రోజు చాలా దగ్గరలో రావాలని, అలాగే వచ్చే నూతన సంవత్సరంలో అన్ని అడ్డకులు తొలగిపోయి ఆయన ప్రశాంతంగా నమస్కారం చేసుకునేటువంటి
ఈరోజు బాబా మందిర మహారాజు యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున బాబా గారికి పుష్పయాగాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది. 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఇదే రోజున సంత్ గులాబ్ బాబా గారి వారి చేతుల మీదుగా స్వహస్తాలతో వారు మన మందిరంలో బాబా గారి విగ్రహం యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మనము ఈ వార్షికోత్సవాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నాము. పొద్దున పూట బాబా గారికి రుద్రాభిషేకము, సాయంత్రం పుష్పయాగము, అట్లా ప్రతి సంవత్సరం కూడా గత 30 ఏళ్ల నుంచి కూడా మనము నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున మనము పుష్పయాగాన్ని చేయటం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అలాగే ఈ కరోనా సందర్భంగా ఇప్పటిదాకా మందిరంలో జరగాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా మేము వాయిదా వేయడం జరిగింది. రేపు గురువారం నుంచి కూడా ప్రతిరోజు కూడా గురువారం నుంచి ఇంకా రోజు 4 ఆరతులు బాబాకి యథావిధిగా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు అధ్యక్షతన స్థానిక ఎల్పీజీ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సంఘాల సమైక్య నగర కన్వీనర్ జి రమేష్, గోపాల్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఏవై రాయుడు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు సి గోపాలకృష్ణయ్య, మెజిషియన్ బివి రామన్, సిఐటియు నగర అధ్యక్షులు దామా శ్రీనివాసులు, సిఐటియు నగర నాయకులు తంబి శ్రీనివాసులు, ఐత్య నగర కార్యదర్శి కంకణాల రామాదేవి, కేవీపీఎస్ నగర కార్యదర్శి శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు శ్రీకాంత్, నగర అభివృద్ధి కమిటీ నాయకులు అబ్బూరి ఆదిశేషయ్య, బి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పౌర సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో ఉన్న ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఢిల్లీలో రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, 3 చట్టాలని రద్దు చేయాలని సమావేశం డిమాండ్ చేస్తుంది. వాళ్ళు కూడా పోరాటాన్ని చేస్తున్నారు, వాళ్ళు మద్దతు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ రైతులకే కాదు, ఈ చట్టాల వలన ప్రజలకి వినియోగదారులకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రైతులు కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా, అంబానీ, అదానీ లాంటి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ రైతుల పోరాటాలు ప్రజలందరి మీద కూడా మేలు జరిగిద్ది. కాబట్టి రైతుల పోరాటానికి మద్దతుగా మనందరం నిలవాలా. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని మేము కోరుతున్నాం. రెండోది, ఈ పోరాటానికి ఆర్థిక సహకారం కూడా అందించాలని ప్రజలందరికీ, అదేవిధంగా సంఘాలను కూడా ఈ రౌండ్ టేబుల్ పిలుపునిస్తుంది. ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ రైతాంగం ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేస్తూ ఉంది. దానిలో భాగంగా భారత్ బంద్ కూడా జరిగింది. ఇవాళ రైతులకి అనుకూలంగా ఈ ప్రభుత్వాలు లేవు. ఆదాని, అంబానీకి అనుకూలంగా ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ చట్టాల వల్ల రైతులకు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటుంది. గిట్టుబాటు ధర ఇవ్వని ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడంగా ఈ వ్యవసాయ చట్టాలు చేస్తున్నాయి. ఈ ఢిల్లీలో జరుగుతున్న ఈ బంద్కి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఈ పౌర సంఘాల తరపున, నగర అభివృద్ధి తరపున ఒంగోలు నగర ప్రజలందరూ రైతులకు మద్దతుగా నిలవాలని, ఏ కార్యక్రమం జరిగినా మనం వాటిలో పాల్గొని ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఢిల్లీలో రైతాంగం చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా 14వ తేదీన ఉదయం 10 గంటలకి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు వద్ద నిరసన, చర్చి సెంటర్లో మానవహారం ఉంటుంది.
15వ తేదీన రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా రైతు జ్యోతుల్ని వెలిగించాలని అన్ని కొడల ప్రదేశాల్లో కొవ్వొత్తులతో సంఘీభావంగా రైతాంగానికి నిలబడాలని 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలకి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. నగరంలో ఉండే వర్తక, వాణిజ్య, అభివృద్ధి, పౌర సమస్య మీద పనిచేసే అన్ని సంఘాలు ఈ రైతాంగ ఉద్యమానికి సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాం. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, రైతాంగం యొక్క మద్దతు ధరకి గ్యారంటీ కల్పించాలి, కార్పొరేట్లకి అనుకూలంగా కాకుండా రైతాంగానికి ప్రభుత్వం వ్యవహరించాలని ప్రధానమైన డిమాండ్లకి మేము ముందు పెడుతున్నాం. కరాటే బెల్ట్ టెస్ట్లో భాగంగా పిల్లలకు శిక్షణ నిర్వహించి అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి బ్లాక్ బెల్టులు, సర్టిఫికేట్లు అందజేశారు. 3, 4, 5, 6, 7, 8, 9. ఈ సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న రెడ్ క్రాస్ బిల్డింగ్లో కరాటే బెల్ట్ టెస్టులు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి డాక్టర్ గుండవరపు రాఘవరావు, మారెళ్ల సుబ్బారావు సర్టిఫికేట్లు, బ్లాక్ బెల్ట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గుండవరపు రాఘవరావు, ఉపాధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, కరాటే ముఖ్య న్యాయ నిర్ణేత నల్లూరి మోహన్ రావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మురళీధర్, జి అనిల్ చాంద్, బాషా, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరాటే షికోకాయ్ కరాటే షిటోరియో ఇంటర్నేషనల్ సంస్థ కరాటే గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. దీనికి కలర్ బెల్ట్స్ అలానే బ్లాక్ బెల్ట్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేయటం, అలానే 1 మంత్ నుంచి ప్రాక్టీసు రెగ్యులర్గా చేయించి వాళ్ళకి అంతకుముందు దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కరాటే పార్టిసిపేటర్స్కి టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ టెస్ట్లో 8 మంది బ్లాక్ బెల్టర్స్ ఉత్తీర్ణులయ్యారు, అలానే కలర్ బెల్ట్స్ పాస్ అయ్యారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఈ కరాటే షికోకాయ్ కరాటే అసోసియేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద అసోసియేషన్. దీనికి గ్రాండ్ మాస్టర్ భరత్ శర్మ గారు ఉన్నారు, అలానే ఏషియన్ దానికి మన కీర్తన్ గారు ఉన్నారు. ఈ సర్టిఫికేట్స్ కూడా ఏదైతే WKF కరాటే అసోసియేషన్ రికగ్నైజేషన్ అసోసియేషన్ ఇది, అంటే కరాటే ఏది జరిగినా కూడా ఈ రికగ్నైజేషన్ నుంచి తీసుకున్నప్పుడు, సర్టిఫికేట్స్ తీసుకున్నప్పుడు ఇవి వాల్యుబుల్గా ఉంటాయి. ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణలో పిల్లలకి పోటీలు, శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఇవాళ పోటీలు కూడా పెట్టి వాళ్ళకి బహుమతి ప్రదానోత్సవం కూడా జరుగుతూ ఉంది. గతంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు మన ఒంగోలు నగరంలో ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బాగా నిర్వహించారని నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ పిల్లలు కరాటేలో నేర్చుకున్న వాళ్ళందరికీ అవసరమైన బెల్టులు కూడా ఇవాళ ప్రధానోత్సవం జరుగుద్ది. ఇక్కడ పోటీల్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పోటీ చేసేందుకు అర్హత ఉంది. డెసిగ్నేటెడ్ సంఘమైన ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీ చేసిన వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉపయోగపడతారని ఈ పోటీల విజేతలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 18-19 సంవత్సరాల యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించేలా విస్తృత ప్రచారం చేయాలని, ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని ఎన్నికల నమోదు పరిశీలకులు KRHN చక్రవర్తి అధికారులకు సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ న్యాయ సంబంధ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన అత్యుత్తమమైన వేదిక లీగల్ సర్వీస్ అథారిటీ అని పేర్కొన్నారు. లోక్ అదాలత్ న్యాయ వ్యవస్థకు పనివారం తగ్గిస్తుందన్నారు. అరణ్య రోదనైపోయిందండి. అదే డోర్ నెంబర్లో 5 కుటుంబాలు 10 కుటుంబాలు ఓట్లు చైర్మన్ వేశారు.
ఎలక్షన్ ముందు దాదాపు అందరికీ తెలుసు, నవంబర్ 15న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ జరిగింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఎలక్టరల్ రోల్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. సో ఆ 16 అక్కడి నుంచి 16వ తారీఖు నుంచి మళ్ళీ రేపు 15వ తారీఖు వరకు, డిసెంబర్ 15వ తారీఖు వరకు ఆ రోల్స్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే అది తెలియజేయవచ్చు. పేర్లు యాడ్ చేయడానికి కానీ, చేర్చడానికి లేదా తొలగించడానికి కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే పేర్లలో పేర్లలో కానీ, ఇందాక చెప్పినట్టుగా ఫోటో మిస్ మ్యాచ్లు కానీ అలా ఏమన్నా కూడా వాటిని సవరించుకోవడానికి ఇది ఒక అవకాశం. అయితే ఇది ఏ విధంగా పబ్లిక్లోకి దీన్ని తీసుకెళ్ళారు, ఇది ఒక కార్యక్రమం నడుస్తోంది అంటే ఎటువంటి క్యాంపైన్ ద్వారా ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాము అనేది ఇక్కడ మెయిన్ ప్రధాన అంశం. తరువాత వాటికి వచ్చినటువంటి ఆ దరఖాస్తుల్ని ఎప్పటికప్పుడు విచారణలు అవి చేస్తూ వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అనేది రెండవ అంశం. సో మరి ఇక్కడ జిల్లాలో అన్నీ సక్రమంగా ఇంతవరకు జరుగుతున్నాయి అని భావిస్తూ ఉన్నాను. కలెక్టర్ గారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ 1-2 అబ్జర్వేషన్స్ ఏంటంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఇది ఎలక్షన్లోనే కాదు, ఈ రూల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ అనేటువంటి ప్రక్రియ ఉన్నది. అది మట్టుకు ఇక్కడ టోటల్గా 0 పెట్టారు. మరి ఎందుకు పార్టీలకి ఇంట్రెస్ట్ లేదా ఆ ఏజెంట్లు పెట్టుకోవడం అనేది, లేదా దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి అనేది మరి వాళ్ళకి తెలియదా అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పుడు ఒక పేరు యాడ్ చేయండి అని కానీ, తొలగించండి అని కానీ దరఖాస్తు ఎవరు పెట్టాలి అంటే ఆ సంబంధిత వ్యక్తులే పెట్టాలి. మా ఇంట్లో ఒకడు పెద్దోడు అయ్యాడు, వాడికి 18 సంవత్సరాలు నిండేయి, వీడు కూడా ఓటర్ లిస్ట్లో చేర్చండి అని. మనకు కాంతిలాల్ దండే గారు ఉన్నారు సార్. అప్పుడు కూడా నేను చెప్పాను ఇదే అంశం మీద. పొలిటికల్ పార్టీస్ మేమైతే పదే రిక్వెస్ట్ చేశాము. పోలింగ్ స్టేషన్ లిస్టు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పోలింగ్ స్టేషన్ వారిగా బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్ చేయండి అని. సంభవ్ మనకు అక్కడి నుంచి వాళ్ళకు మరి కన్స్టెంట్స్ ఏమున్నాయో రాలేదు సార్. అది ఒకటి మేము దృష్టిలో పెడతాను. ఇప్పుడు అడుగుదాం మళ్ళీ ఒకసారి. బట్ ఏజ్ వైజ్ చూసినప్పుడు మీరు అబ్సల్యూట్గా 18-19 ఏజ్ గ్రూప్లో పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ మనం పబ్లిక్ చేసిన రోల్లో చూస్తే కాస్త తక్కువ ఉంది సార్. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా మనకు కొంత టైం ఉంది కాబట్టి గేరప్ చేస్తాము. ఇకపోతే కొద్దిగా ఈ 2029 ఈ రెండు కలిపి చూస్తే ఇంకా కొంత మనం 18-19లో అయితే బాగా ఇంప్రూవ్ చేయాలి. 20-29లో ఇంకా తెలియజేసుకో. తర్వాత తమరు నోడల్ ఆఫీసర్స్ను కాలేజ్ వరకు అపాయింట్ చేయాలన్నారు. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా పూర్తిగా నడవట్లేదు. వాస్తవంగా మనం నవంబర్ 23వ తారీఖు నుంచి కాలేజెస్ నడుస్తున్న అటెండెన్స్ అనేది మనం గట్టిగా ఇన్సిస్ట్ చేయలేకపోతున్నాము. నేటి ఆధునిక సమాజంలో క్రీస్తు బోధనలు అనుసరణీయమని బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ అన్నారు. మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పమిడిపాడులో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, మాదిగ ఐక్యవేదిక చైర్మన్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు గుర్తు పెట్టుకొని కార్పొరేషన్ మనకంటే మన పక్క వాడిని బాగా చూసుకుంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. లేకపోతే ఎక్కడో ఒక కూలీ నాలి వ్యవసాయ కూలీ కొడుకు ఎంపీ అవటం అంటే చిన్న విషయమే కాదు.
అది ఖచ్చితంగా దేవుడు తీసుకున్న నిర్ణయం తప్ప మరొక ఆయన చేసిన మేలు తప్ప మా తల్లిదండ్రుల కష్టాలు తప్ప మరొకటి కాదు. కాబట్టి మరి ఆ రోజున ఒక కార్యకర్త కూడా పనికిరాడు, ఒక పదవి అడిగితే పదవి లేదు ఏం లేదని చెప్పి ఉన్న పదవి పీకేన్నాడు, ఉన్న పదవి పీకేసి వదిలేశారు నన్ను. అలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పాదయాత్రలో ఇన్ఛార్జిగా ఛాన్స్ ఇచ్చి ఎలక్షన్లో నుంచోబెట్టి కారు కొనిపించి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పాంప్లెట్కి డబ్బులు ఇచ్చి ఆయిల్కి డబ్బులు ఇచ్చి తిప్పి ₹1 ఖర్చు పెట్టుకోవడం, మీలో ఎవరికి ₹1 నా డబ్బులు ఇవ్వలేదు, అయినా ఫ్రీగా ఓటేశారు. అది మీ గొప్పతనం. కాబట్టి మీ అందరికి చెప్పేది ఒకటే, మనలో కుళ్ళు కుట్ర ఈర్ష్యా దేశాలు అనేది ఉండకూడదు. మన పక్కవాడు బాగున్నాడంటే, ఒక బైక్ కొన్నాడంటే పక్కవాడు ఏదో రోజున మనకు అవకాశానికి వాడి బండి ఉపయోగపడుతుంది అనుకోవాలి తప్ప వాడు కొనుక్కుంటే నాకేంటి, వాడి బండి ఎప్పుడప్పుడు ఆగమైపోద్దులే, ఇలాంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను పల్లెటూరులో ఉన్నాను కాబట్టి దగ్గర నుండి చూశాను. కాబట్టి మనవాడు ఇప్పుడు రాజేష్ ఎదిగితే మనందరూ సపోర్ట్ చేయాలి, కిషోర్ తమ్ముడు ఎదిగితే మనందరూ సపోర్ట్ చేయాలి. వాడు బాగుంటే ఎప్పుడప్పుడు మనకు ఉపయోగపడతాడనే మనసు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు మన జీవితాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా వెలుగునిస్తాడు. నేను గ్యారంటీ చెప్పగలను అన్నమాట, ఎందుకంటే నేను అంత బలంగా నమ్ముతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.